అండి. లాస్ట్ వీడియోలో గ్రేప్ ప్లాంట్స్‌కి రూట్స్ వచ్చినవి చూసాం. ఇప్పుడైతే దాన్ని సెపరేట్ ప్లాంట్స్ ఎలా చేద్దాం అనేదాన్ని చూద్దాం. 3 గ్లాసెస్ తీసుకొని మిడిల్‌లో కట్ చేసి ఇలా ప్లాంట్స్‌కి అటాచ్ చేసేస్తున్నాను. ఎక్కడైతే రూట్స్ వచ్చాయో అక్కడ మొత్తం సాయిల్ ఫిల్ చేసుకొని అక్కడ పెట్టేసి ఒక టేప్ అయితే వేసేస్తున్నాను. చూడండి వీడియోలో మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. మనము ఇలా ప్లాంట్స్‌కి రూట్స్ వచ్చే సీజన్ ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసం తర్వాత వచ్చే మాసంలో ఇలా వర్షాలు పడుతున్నప్పుడు ఇలా రూట్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్లాంట్స్‌కి అనేటివి. మేము ముద్ద మందారం ప్లాంట్‌కి కూడా చూసాం ఇలానే బ్రాంచెస్‌కి ఇలా రూట్స్ అయితే గ్రో అవుతూ ఉంటాయి. సో, మీరు కొంచెం ఓపిక చేసుకొని సెర్చ్ చేసి వెతికారంటే కనిపిస్తాయి ఇలాంటివి. సో, వాటిని డైరెక్ట్‌గా కట్ చేయకుండా ప్లాంట్ నుంచి డైరెక్ట్‌గా సపరేట్ చేస్తే ఏమైపోతుందంటే, డైరెక్ట్‌గా చేయడం వల్ల ప్లాంట్స్‌కి ఆ లీవ్స్‌కి ఫుడ్ సరిగ్గా అందవు. ఎందుకంటే వాటంతట అవి కంప్లీట్‌గా ప్రిపేర్ చేసుకోలేవు కదా! రూట్స్ నుంచి తీసుకుంటుంటాయి. ఇలా పెట్టడం వల్ల కొంచెం వాటికి హెల్ప్ అవుతుంది. వాటికున్న రూట్స్ కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇలా ట్రై చేశాను. ఇప్పుడు ఇదొక ప్లాంట్ అయిపోతుంది. ఫ్రంట్, బ్యాక్ కట్ చేసేసానంటే ఇదొక ప్లాంట్ అవుతుంది. ఒక 2, 3 డేస్ తర్వాత కట్ చేద్దాం. ఇక్కడ ఇంకొక రూట్స్ ప్లేస్‌లో పెట్టాను. ఇలా 3 పెట్టాను నేను. మా ఆయన కొంచెం హెల్ప్ చేశారులెండి. నార్మల్‌గా అయితే ఒక చేత్తో ఫోను, ఇంకో చేత్తో వీడియో తీసుకుంటూ చేస్తూ పెడుతూ ఉంటాను. ఈసారి మా ఆయన హెల్ప్ దొరికింది. బై గాడ్స్ గ్రేట్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా ఛానల్‌ని.